అందరికీ నమస్కారం. ముందుగా అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి, ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ, అలాగే ఈరోజు మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి కూడా. సో వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, సో సీతారామరాజు గారి స్ఫూర్తితో నేను కూడా తెలుగు వీర లేవరా అనే ఒక సంస్థ ప్రజలకు న్యాయం జరగకపోతే మరి దాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళటానికి, అలాగే మరి చట్టాలు పేరుకున్న అమలు చేయటంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉన్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటంలో కూడా దోహదపడే విధంగా మరి ఒక సంస్థ ఉండాలి అని మనం రిజిస్టర్ చేయటం కూడా జరిగింది. దురదృష్టం ఏంటంటే, ప్రజలకి ఏమన్నా సమస్య ఉంటే మనం కోర్టులకు వెళ్ళాలి అని ఉద్దేశించి తెలుగు వీర లేవరా అని మనం పెట్టుకున్నాం. నన్ను నోటుకొచ్చినట్టు వాగిన అందరూ వెధవల విషయంలో నేనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేనే తంటాలు పడవలసిన దుస్థితి రావటం దురదృష్టం. చూద్దాం, న్యాయ పోరాటం చేయవలసిన అవసరం వస్తే చూద్దాం. రాకూడదని అంటే నేను ప్రజల కోసం పోరాడటం కోసం, న్యాయం కోసం పోరాటం కోసం ఆ సంస్థను మనం పెట్టడం జరిగింది. మరి అది నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ సంస్థ ద్వారా అడగవలసిన అవసరం రాకూడదనే కోరుకుంటున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, ఆంధ్ర హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్, అతనేం మాట్లాడాడో అందరికీ తెలుసు, చాలామంది చూశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా హానరబుల్ డిప్యూటీ సీఎం అని, హానరబుల్లా నా తొక్క అని అసలు అనకుండా ఉంటే సరిపోయేది. హానరబుల్ అని కావాలని హానరబుల్లా నా తొక్క అని మాట్లాడి చాలా అవమానకరంగా ఆయన గురించి మాట్లాడాడు. అలాగే ఇంకా నా గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా అబ్యూజివ్గా మాట్లాడుతూ 4 వస్తానన్నాడు. అదంతా కూడా చూశారు. సరే, కొద్దిమంది నన్ను అభిమానించేవారు కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు, మరి ఇతను అసహ్యంగా మాట్లాడాడు. శ్రావణుడు, రావణుడు కూడా ఇంకా అసహ్యంగా, చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా ఏదన్నా 1% అటు ఇటు తప్ప రావణుడు, శ్రావణుడు ఇద్దరు అదే రేంజ్లో మాట్లాడారు. సో రావణుడిని అరెస్ట్ చేశారు. చాలా తీవ్రంగా మాట్లాడాడు అతను. సరే, చాలా చోట్ల కేసు రిజిస్టర్ అయింది. ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట బెయిల్ వస్తే ఇంకో చోట, మరి రకరకాల కేసులు ఉన్నాయి కాబట్టి అది రావణుడు అలా రకరకాల పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాడు. శ్రావణుడు చాలా దర్జాగా, సరే 2-3 రోజులు అతను టచ్ చేయలేదు. ఈలోపు నిన్న హైకోర్టు, కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, నిన్న హైకోర్టుకి వెళ్ళి కొన్ని చోట్ల నా మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పి అతను దాని మీద తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు అవతల వాళ్ళు అబ్జెక్ట్ చేయటం బట్టి ఉంటుంది ఆర్గ్యుమెంట్.
సో ప్రభుత్వ న్యాయవాదులు ఎంత అద్భుతంగా వాదించారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రిని తూ అన్నాడు ఒక అతను. సరే, ఇతను రకరకాలుగా ఉప ముఖ్యమంత్రి గారిని నన్ను మాట్లాడాడు. ఇదే తమిళనాడులో నిన్న ఇప్పుడు జూన్ 20వ తారీఖు అనితా రాధాకృష్ణన్, అంటే మగోడే, అనితా రాధాకృష్ణన్ ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయని ఒక సినీ నటితో చాలా ఎక్కువగా గడుపుతూ అక్కడే ఉంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. తప్పు. ఆ వ్యాఖ్య తీవ్రత చూస్తే ఇది అది దీపావళి బాంబు లాంటిది అయితే ఇది ఆటం బాంబులాగా వీళ్ళిద్దరూ మాట్లాడారు, రావణ్ అండ్ శ్రావణ్, ఆ మీటింగ్లో. ఇది అతను సెల్ఫ్ డిక్లరేషన్. మనం షార్ట్కట్లో శ్రావణ్ అందామా, లేకపోతే రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు, ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపెడుతుంది, అల్లర్లు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విజయ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంతగా రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పడం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మేజిస్ట్రేట్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు, ఇప్పుడు చేసిన విచారణ చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి అంటే ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవరి నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇలాగ తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బిలిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని, ఎక్కడుంది న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా? అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలుక లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా నా 4 కోసేస్తానన్న వ్యక్తికి అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అని ఉమ్మేసిన వ్యక్తికి, నోట్లో అని మాట్లాడిన వ్యక్తికి విచారించడానికి కూడా అవకాశం ఎవరా? బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా? ఏంటి, ఎక్కడుంది లోపం? సార్ ఇప్పుడు తమిళనాడులో మామూలుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన్ని కామన్గా చేసి ఇంట్లో జరిగే వ్యవహారాన్ని కామెంట్ చేశారు సార్. ఇక్కడ బహిరంగంగానే జడా శ్రవణ్ కుమార్ మిమ్మల్ని నాలిపోస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అవును గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ దీని మీద రాష్ట్ర అక్కడ తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలే? పైగా ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, కాదు. అతను బెయిల్కి వెళ్తే కనీసం గట్టిగా అబ్జెక్ట్ చేయాలి. అసలు బెయిల్కి వెళ్ళి లోపే అరెస్ట్ చేయాలి. ఎప్పుడు వెళ్తాడో కోర్టుకి అని ఎదురు చూస్తున్నారా?
నాకు అర్థం లోపల కాదు. ఎక్కడుందండి సార్? లోపల ఎక్కడుందండి? ప్రభుత్వం పెద్దల్లో ఉందంటారు లోపం మీరు. మరి నాకు అర్థం కావట్లా, అదే నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అరుణేష్ కుమార్ ఆర్డర్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్న వాటికని. మరి అదే మరి మెడ్రాస్ హైకోర్టు మరి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది? సో అంటే ఆ తీవ్రతను బట్టి అర్థం లేదంటే కంప్యూటర్లు చాలు కదా, జడ్జిలు ఎందుకు? జడ్జిలు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే ఈ టైప్ దానికి ఏంటి అని ఎవడో కంప్యూటర్లో ఎంటర్ చేస్తే ఓకే ఇది ఇలా చేసేయచ్చని వచ్చేగాడికి అక్కడ విచక్షణ కోసం జడ్జిల అవసరం ఎందుకు? మ్యాజిస్ట్రేట్ అవసరం ఏంటి? చాలా తప్పు అది. ఇప్పుడు అంత సమాజం మీద అంత దుష్ప్రభావం చూపెట్టి ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే పరిస్థితిని వారి వారి వ్యాఖ్యల ద్వారా చేసినప్పుడు విచారించాలి కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఆడ బెయిల్ ఇచ్చేసాడు ఇంక ఇది అయిపోయింది అనుకుంటారు. ఈ పోలీసు వాడు ఛార్జ్షీట్ వేయడు మళ్ళీ అని పిలవడం, వీడు ఛార్జ్షీట్ వేయడు. అంటే సరే ఈవెన్ శ్రవణ్ కుమార్ అనే మాజీ జడ్జికి ప్రభుత్వం భయపడింది అంటారా? ఏడా మేజిస్ట్రేట్ అండి, అది అతను కూడా కరప్షన్ ఛార్జెస్ పెడితే నువ్వేంటి నీ అంతటి నువ్వు పోతావా లేకపోతే నిన్ను డిస్మిస్ చేయమంటారా అని అడిగితే అతని మీద చాలా హారిబుల్ అభియోగాలు. అతను మ్యాజిస్ట్రేట్గా ఉండగా ఒకరికి అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత ఆ తర్వాత అతను లాయర్ అయిన తర్వాత ఎవరికైతే అనుకూలంగా తీర్పిచ్చాడో ఆ లేడీ తరపున కోర్టులో వాదిస్తే అవతల వాళ్ళు వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చారు. అది ఈజ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని ఇంకా అక్కడ రిజిస్టర్లో ఉంది. నిన్నంతా సోషల్ మీడియాలో తిరిగింది కదా, ఇంకా అతను ప్రాక్టీసింగ్ది కూడా ఇవ్వాల. అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను ఒక మ్యాజిస్ట్రేట్గా అతను ఫ్రాడ్యులెంట్గా యాక్ట్ చేస్తున్నాడు, విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడు అన్న అభియోగాలతో అప్పుడు ఉన్న నెంబర్ 2 జడ్జి గారు ఎంతటి నువ్వు పోతావో రే లేకపోతే డిస్మిస్ చేసేయమంటావా అని అంటే బాబు వెళ్ళిపోతానన్నాడు. మొత్తం హైకోర్టులో అందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ ఏదో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు సార్ దాని మీద? అతని మీద ఏమో కొంతమంది టీవీ ఛానల్స్ కూడా తెలియక మరి గతంలో ఇచ్చిన బిల్డప్లుగా ఏంటో ఏదో హైకోర్టు జడ్జి అని కూడా మాట్లాడేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ మ్యాజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యి ఇనిషియల్ డేస్లోనే కరప్షన్ ఛార్జెస్ మీద ఎలా నీ అంతటి నువ్వు పోతావా ఉంటావా అంటే పోతాను రా బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఈ ఏదో బిల్డప్లు ఇచ్చుకుంటే గతంలో TV5 ABN సౌజన్యంతో కాస్త పైకి వచ్చి ఇప్పుడు సాక్షివారి సౌజన్యంతో ఓకే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. చేసుకో అంతేగాని నోటుకు వచ్చినట్టు వాగేస్తే శిక్షించవా, వదిలేస్తావా? సో ఈ ఏదైతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ మ్యాజిస్ట్రేట్లు అందరూ వ్యవహరిస్తూ ఇది ఓకే అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష వదిలే అంటే విచారించరా? ఆడ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి? ఏమి చూసుకుని ఇలా నోటుకు వచ్చినట్టు వాగాడు, అచ్చోసిన ఆమోతులను వదిలినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తారా? మళ్ళీ ఇక్కడ KVR అన్నవాడికి బొబ్బిలి కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఈయన ఎందుకు వదిలేస్తారు? తెలంగాణ జర్నలిస్ట్ ఇది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగాడనే కదా, ఇక్కడ వాళ్ళ మీద సీఎం గారి మీద వాగాడు. అతనికేమో బెయిల్ రాదు, రిమాండ్కి వెళ్ళాడు. డిప్యూటీ సీఎంని తిట్టినోడికి వచ్చేద్దా? రావణన్నవాడికి కనుక రిమాండ్ వేస్తే కనుక తహసీల్దార్ సస్పెండ్ చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు. నోటికి వచ్చింది మాట్లాడతా అండి, ఇది కరెక్ట్ కాదు కదా. సో అది దురదృష్టం. మరి ఏపీపీలు వీళ్ళు ఒకసారి FIR బుక్ అయిందంటే దానికి సరే వదిలేరు. వదిలితే ఏం చేయాలి? ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆ శిక్ష తొందరగా పడేలా చూడాలి. ఇప్పుడు అసలు మాట్లాడిన దానికి శిక్ష లేకపోలేదు, ఓకే బెయిల్ ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో శిక్ష ఉంటుంది. ఆ శిక్ష తొందరగా విధించేలాగా చూడాలి, సత్వర న్యాయం జరగాలి. ఇప్పుడు ఆడేదో తిట్టేస్తాడు, ఇదేమో కోర్టు ఏమో 4 వారాల తర్వాత వాయిదా అంటుంది, 4 వారాల తర్వాత ఇంకో 4 నెలలు అలా వాయిదా కనీసం విచారణ కూడా పిలవకుండా జరిగిపోతుంది.
జరిగిపోతే ఇంకా ఆడ తిట్టిన తిట్లన్నీ మేము భర్త కూర్చోవాలా. మళ్ళీ నిన్న అంటాడు నాకు రోజుకి 20 లక్షల ఆదాయం ప్యాకెట్ క్లబ్బుల నుంచి వస్తుందంట. అరే పిచ్చన వాళ్ళకి అసలు ఎక్కడున్నారు అక్కడ ప్యాకెట్లో క్లబ్బులు? నాది ఉండి నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం కలిపేస్తున్నాడు. అసలు ఏంటో అసలు నేను చేయించిన రేట్లు ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా ప్యాకెట్నా సరే మీరు పట్టుకోవాలి. ఈ మాదక ద్రవ్యాలు ఇది పోలీసింగ్ని ఇంత స్ట్రిక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేస్తామంటే ఆ నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు. కనీసం కేసు బుక్ చేస్తే కోర్టుకు వెళ్తే ప్రతిఘటించడానికి లాయర్ లేడా? మరి ఇదే దాని మీద ఇంతకన్నా తక్కువ తిడితే మరి తమిళనాడులోనేమో అలా జరుగుతుంది, ఇక్కడేమో ఎలా జరుగుతుంది. ఈ తాత్సారం కారణం ఏంటంటారు సార్? అసలు ఓవరాల్గా ప్రభుత్వ అసమర్థత అంటారా అని నేను అనలేను, అనకూడదు కూడా. బట్ డెఫినెట్గా న్యాయ వ్యవస్థ అక్కడ ఈ పీపీలు ఆర్గ్యుమెంట్లు కానీ మరి ఏదైనా సరే అంటే ఐడెంటికల్ కేసు గురించి నేను చెప్తున్నా. అక్కడ హైకోర్టే, మరి ఇక్కడ హైకోర్టే. మరి ఇక్కడ ఆంధ్రాలో మ్యాజిస్ట్రేట్లు బొబ్బిలి మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, కాకినాడ మ్యాజిస్ట్రేట్ ఒక రకంగా, పిఠాపురం మ్యాజిస్ట్రేటు, నిన్న బందర్ మ్యాజిస్ట్రేటు, ఇవాళ మళ్ళీ ఏం మ్యాజిస్ట్రేటు ఎక్కడ తీసుకెళ్లారు అతన్ని ఏమో ఎక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ అక్కడ మ్యాజిస్ట్రేటు ఏమంటాడు. సో ఇదంతా మరి అయోమయంగా ఉంది. సో ఏదైనా సరే ఓకే, మీకు చేత కాలేదు, పంపించారు బెయిల్ ఇచ్చి, ఛార్జ్షీట్ అయ్యి విచారించడానికి ఏముంది? పబ్లిక్లో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు, క్లో అన్నాడు, ఏముంది అందులో? కనీసం 700 మంది 800 మంది ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఒక 50 మంది ఉన్నారు, మొత్తం 750 మంది ఉన్నారు ఆ మహాసభలో. వీడియోలో అందరూ చూశారు. ఎంతసేపు వేసి ఛార్జ్షీట్ వేసి శిక్ష పడినా చూడండి, కనీసం అదన్నా చేయండి. బెబ్బెబ్బే అని చెప్పని బెయిల్ వచ్చేసింది అనుకుంటే మీరు హైకోర్టులో ఎవరు అసలు కనీసం కన్యం కూడా చేయకపోతే ఆడికి బెయిల్ రాకేమవుద్ది? సో నిన్నటిదాకా అతను చౌదరి అని చెప్పుకుని చౌదరి బ్రాండ్ మీద తిరిగాడు. అతనేమో నిన్న కేసులోనేమో రావణ్ అనే వ్యక్తికి ఎస్సీ మాదిగాని పెట్టారంటండి. క్యాస్ట్ ఎస్సీ మాదిగాని పెట్టారు. చౌదరీస్ నేమ్ ప్లేట్ తోటి జన సైనికులకి వీళ్ళకి గొడవలు పెట్టడానికి 1 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి క్రియేటివిటీ ఇతని సంవత్సరం నుంచి క్రియేట్ చేశాడని చెప్పేసి కావచ్చు, ఖచ్చితంగా డెఫినెట్గా కావచ్చు, అందులో డౌట్ ఏమి లేదు. కానీ నా పాయింట్ అది కాదు. మీరు అతని బెయిల్ని మీరు ప్రతిఘటించలేకపోతే పబ్లిక్లో మాట్లాడాడు, ఛార్జ్షీట్ వేయండి ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేయండి. ఎందుకు ఆలస్యం? ఛార్జ్షీట్ వేయండి, వేసే శిక్ష పడేలా చేయండి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేశారు ఓ మాట మాట్లాడినందుకు. దారుణంగా మాట్లాడాడు. ఇక్కడ ఇన్ని వదిలేస్తారా? నోటు కూర్చున్నట్టు పోతాడు. ఇప్పుడు మైకులు సౌండ్ పెడతానికి లేదు, చట్టం ఉంది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఈడేమో లాయర్. ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉంటే ఈడెప్పుడో డిప్యూటీ సీఎం అయితే ఇప్పుడే ఆర్డర్లు ఇచ్చేస్తా అండి మీరు అందరూ మైకులు ఎట్టేసుకుంటారని ఎవడ పెడతాడు? నా కాన్స్టిట్యున్సీలో పెడతా ఊరుకోను, నువ్వు వచ్చి పెట్టరా చూద్దాం. రూల్ ఫాలో అవుతాం. సుప్రీంకోర్టు మార్గదర్శకం వితౌట్ పోలీస్ పర్మిషన్ ఎవడైనా మైక్ పెడితే ఆ మైక్ పీకి సంవత్సరం శిక్ష పడేలాగా చేస్తాం కోర్టులో పెట్టి. అరే సుప్రీంకోర్టు తీర్పుల కంటే గౌరవం లేదు. నేను చెప్పానంటే వీడు ఎవడాడు చెప్పేటానికి? అంటే అంబేద్కర్ గారు సూట్ వేసుకుని రాజ్యాంగం రాశాడంటే వీడు సూట్ వేసుకుని ఇలా చెప్పేస్తే సరిపోద్దా? అంబేద్కర్ రాజ్యాంగం అయిపోద్దా? ఏదైనా ఇలాగా మాట్లాడటం, అంత అలసత్వం వహించటం, అలాగా అచ్చోసిన ఆమోతులాగా వదిలేస్తే
ఇటు సూటు టై వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఈ రకంగా అది కోసేస్తా ఇది కోసేస్తా అంటాం, నోటుకు వచ్చిన ఆరోపణలు చేసేయటం, రోజుకి 20 లక్షల రూపాయలు నేను సంపాదించేస్తున్నాను క్లబ్బులు నిర్వహించి. చూడరా, వచ్చి చూడు, ప్రూవ్ చేయి, రా నా నియోజకవర్గానికి రా. సరే, ఇవాళ అల్లూరి గారి జయంతి రోజు ఈ అక్కడ కోర్టులో న్యాయం, ఇక్కడ జరుగుతున్నది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మమ్మల్ని ఎంత దారుణంగా దూషిస్తే, మరి ఈ పదవిలో ఉన్నాం కాబట్టి పూర్తిగా అసలు ఇంకా దారుణం. అసలు నేను కోర్టులనే జడ్జిలనే మేనేజ్ చేసేస్తున్నాను, హైకోర్టు జడ్జిలను కూడా మాట్లాడాడు. మరి అది రాజ్యాంగ ఉల్లంఘనే కదా సార్. మరి ఉల్లంఘన అని చెప్పేదేవాడు. అలాంటి వాళ్ళు చెప్తే పట్టించుకోవట్లేదు కదా కేసులు, అలా నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో ఇది చాలా దారుణం. సో నేను మీడియా ద్వారా చర్యలు తీసుకోండి, కనీసం తీసుకుంటున్నట్టన్నా కనపడండి, అనేది నా కోరిక. దురదృష్టం, నేను ఇలాగా అభ్యర్థించవలసి రావటం దురదృష్టం. మరి అయినా సరే ఆ తమిళనాడులో అలా జరిగింది కాబట్టి ఆ సంఘటన చూసి అక్కడ కోర్టులు వ్యవహరిస్తున్న తీరుని అభినందిస్తూ, మరి ఇక్కడ మరి మనం ప్రతిఘటిస్తే మరి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే కేసులు అసలు విచారణే. సరే, మళ్ళీ ఇంకో చోట ఎవరు వేసిన దానికి తెచ్చుకున్నాడు, సరే ఇంకో చోట వేసి ఇమ్మీడియట్గా మళ్ళీ విచారణకి పిలవచ్చు. సరే, మళ్ళీ వెళ్తే మళ్ళీ కోర్టు తమిళనాడు స్టైల్లో ఫాలో అవుద్దా లేదా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? తమిళనాడు హైకోర్టు ఈ రకంగా ఉంది, ఇదిగో ఇక్కడ మా హైకోర్టులో ఇలా ఇచ్చారు, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా చెలరేగిపోతున్నాడు, సమాజంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి స్టే ఇవ్వటం కరెక్ట్ కాదు. అసలు ఆల్ ప్రొసీడింగ్స్ మీద స్టే అని ఇచ్చారు అతనికి. సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం విచారించాలి కదా, 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. బిలో 7 అన్నా 41A నోటీస్ ఇచ్చి విచారించాలి. ఆ 41A ఇవ్వడానికి కూడా లేకుండా ఆర్డర్ తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి అడగకపోతే ఏంటి దీని అర్థం? నేను ఇంప్లీడ్ అయ్యి నేను వెళ్ళి మళ్ళీ నేను అడగాల సుప్రీంకోర్టుకి? ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యత కాదా? సో ఇక రాజ్యాంగ పదవుల్లో ఉండి రాజ్యాంగం గురించి మాట్లాడితే అది కోసేస్తా ఇది కోసేస్తా అంటే మాకు రక్షణ ఏది? సో ఐఎమ్ డిమాండింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు గో ఫర్ అన్ అపీల్. ఈ విచారణ జరగడానికి వీలు లేదు, 4 వారాల పాటు అన్నారు. గో ఫర్ అన్ అపీల్, పిలవండి, 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి అని ఎంక్వైరీ చేయాలి అని అబ్జెక్ట్ చేయండి సుప్రీంకోర్టులో. చేయటం మానేసి ఇటు కోర్టుకు వెళ్ళేదాకా ఆర్డర్ తెచ్చుకునేదాకా దిక్కులు చూసి ఇప్పుడేమో అటు కోర్టుకు వెళ్ళాడని మాట్లాడతారా? ఏం మాట్లాడతారో చూడాలి. ఎంతో బాధతో మాట్లాడుతున్నా ఈ విషయం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం కాదు. ఆ లాయర్లు ఎవరైతే పీపీలు ఉన్నారో మరి చేతగాని వాళ్ళని నాకు అనిపిస్తాను. సో ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ డిమాండింగ్ ఇఫ్ అట్ ఆల్ హీ హాస్ గాట్ ఎనీథింగ్ ఫ్రెష్ కేసుల్లో అరెస్ట్ చేయండి, లేదు విచారించడానికి ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్కి వెళ్ళండి. ఎందుకు మీడియాలో చెప్తున్నాను? ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి బతిమాలొచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు. బట్ చీకటి వ్యవహారాలు నాకు అనవసరం. ఓపెన్గా జరిగిందని నేను ప్రజల ముందు పెడుతున్నా. ఎస్, పీపుల్ దే హ్యావ్ టు డెలివర్ ద జస్టిస్. నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు.
నేనేం మాట్లాడాను, రాజ్యాంగంలో ఇది ఉంది, సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది అన్నాను అంతే. దానికి అది కోసేస్తాను ఇది కోసేస్తానంటే నాకు రక్షణ ఎవరా? ఇది కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించే దిశగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలి. నేను కోరుకునేది ప్రభుత్వం సైడ్ నుంచి ప్రయత్నం చేయాలంటున్నా అంతే. అలా వదిలేయకూడదు. ఏది పడితే అది అలా వాక్కుంటూ తిరిగే వెధవల్ని వదిలేయకూడదు అనేది నా డిమాండ్. సార్ ఇప్పుడు మీలాగే విజయనగరం సామ్రాజ్యం అశోక గజపతిరాజు గారి స్థలంలో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు స్థలాన్ని ఆక్రమించారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ అక్కడ అధికారులకి వాళ్ళ రిప్రజెంటేషన్ చొప్పున వెళ్ళినా కూడా దీని మీద యాక్షన్ లేదు. అంటే మీ విషయంలో అంటారా టోటల్ గా రాష్ట్ర అంటే ప్రభుత్వం అక్కడ విజయనగరంలో ఆయన రాజుగారి సొంత స్థలాన్ని ఓల్డ్ 1932 రికార్డ్స్ నుంచి రాజుగారి సొంత స్థలంగా ఉన్నదాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రభుత్వ రికార్డుల్లో మార్చి మాయ చేసి దాన్ని లీజుకి ఇచ్చినట్టు ఇచ్చేశారు. సో అది క్లియర్గా రాజుగారిదే అని చెప్పి రికార్డులో ఉంది. దానికి ఏంటంటే సింపుల్గా ఒక ఆర్డర్ ఇచ్చి ఆ ఆఫీస్ కూల్చేయటమే. మరి ఎందుకు ప్రభుత్వం దీంట్లో తాత్సారం చేస్తుందంటారు సార్? ఏమో అది ప్రభుత్వం దృష్టికి ఈ మధ్య అంటే ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నట్టున్నాడు. పెట్టారండి ఆల్రెడీ స్పీకర్ గవర్నర్ ఆయన పెట్టిన దానికి కానీ మీ మీద నాలుగు కోస్తా అన్నదాని మీద కానీ కనీసం చర్యలు లేకపోవడం వల్ల ఆంతర్యం ఏంటంటారు సార్? ఆంతర్యాలు ఏముండవు. అదేంటంటే మంచితనం అంతే. చూద్దాం అంటే ఆ బిల్డింగ్ కూల్చేస్తే మరి ఏదన్నా ఏమో అది నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు, కానీ డెఫినెట్గా లోకల్ ఎమ్మెల్యే రాజుగారి అమ్మాయి కూడా రాజుగారి కన్నా రాజుగారి లాగానే కొంచెం మర్యాదలు ఇవన్నీ కొంచెం అది చాలా ఎక్కువ అంటే అంటే మరీ మూర్తిభవించిన మంచితనం అది ఇవాళ రోజుల్లో అంత మంచితనం పనికిరాదు. రాజుగారికైనా ప్రభుత్వానికైనా కూడా అంత మంచితనాన్ని అర్థం చేసుకుని మంచితనం ప్రజలకు ఉంటుందని నేను అనుకోను. బట్ డెఫినెట్గా రాజుగారు పోరాడారు ఆ విషయంలో. ఎందుకంటే ఆయన రూల్ మైండెడ్ కాబట్టి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రాజుగారి స్థలం రాజుగారికి ఇచ్చి ఆ భవనాన్ని కూల్చేస్తారేమో అనుకుంటున్నా. లేదు, బట్ స్థలం అయితే ఆయన దానికి ఇచ్చేయాల్సిందే. ఇచ్చిన రాంగ్ అలొకేషన్ క్యాన్సిల్ చేయటం ఎంతసేపు అండి? 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేయొచ్చు. కలెక్టర్గా మాట చెప్తే 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేస్తారు. డెఫినెట్గా అక్కడ గోవా గవర్నర్ గారికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ నాకు కూడా ఇతని విషయంలో తప్పకుండా కోర్టుకి వెళ్తే వాదించవలసిన రీతిలో వాదించి మళ్ళీ ఇంకా చాలామందిని అభిమానులు అసలు ప్రతిరోజు ఎన్నో వాగేశాడు. అతను చాలా వాగాడు, చాలా రోజులు చాలా వాగాడు. కాబట్టి ఇంకా రకరకాల వాగుళ్ళ మీద రకరకాల కేసులు రిజిస్టర్ అవుతాయి. ఖచ్చితంగా అలా అతిగా వాగే ఆ శ్రావణ్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అని చెప్పి నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని తిరిగి మళ్ళీ నేను వ్యక్తపరుస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని ఒక చెట్టు కింద ప్లేటర్ వెళ్ళిపోయి ఏదో మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, ఇంకోటి ఏదో అడ్డం పెట్టుకున్నాం, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఆ స్టేజ్ తెచ్చేసుకుంటే ఓకే. అవసరమైతే పైకోర్టుకి వెళ్ళన్నా సరే. ఇప్పుడు అక్కడ బెయిల్ తిరస్కరించారు, వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు మెడ్రాస్లో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది అతనికి. ఇదిగో ఇలాగ ఇక్కడ అతనికేమో బెయిల్ ఇచ్చింది. మేము విచారణకు తీసుకోవాలి, ఇలా బెయిల్ ఇవ్వటం కాదు, మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అడగచ్చు. అడగట్లా అతని విషయంలో కూడా.
అడగొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్. మనసుంటే మార్గం లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వాక్ స్వాతంత్రం అని చెప్పి వదిలేయకూడదు. వెనకాల ఎవరున్నారు, ఎవడు మాట్లాడిస్తున్నాడు అనేది కూడా వెరిఫై చేయవలసిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా ఉంది. రేపొద్దున దీన్ని ఇలా కులాల మధ్యన చిచ్చుగా, మతాల మధ్యన చిచ్చుగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆదిలోనే ఏ కుట్రతో ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది అనేది కూడా విచారించి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సంక్షేమంలో చాలా గొప్పగా అభివృద్ధి పదాలను నడిపిస్తున్నారు. మరి ఇటువంటి వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలి. కఠినంగా ఉంటేనే ప్రజలు ఎక్కువ సంతోషిస్తారు అని నా భావన. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇటువంటి లూజు మాటలు మాట్లాడి ఎస్పెషల్లీ మరి పదవుల్లో ఉన్నవారిని, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, నన్ను కావచ్చు, ఇలా చులకనగా, దారుణంగా, దరిద్రంగా నిందించే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ